హాదీరామ్ బావాజీ చరిత్ర పుస్తకం మరియు సంత్ సేవాలాల్ మహారాజ్ యొక్క పుస్తకం రెండు పుస్తక ఆవిష్కరణ సభకు సభాధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రుడు మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావు గారికి మరియు వేదిక మీద ఉన్నటువంటి కేతావత్ సోమ్ల పద్మశ్రీ గారికి, పుస్తక రచయిత శ్రీమతి సునీత బాలాజీ రాథోడ్ గారికి మరియు బాలాజీ గారికి, మిత్రుడు ప్రొఫెసర్ రాజు నాయక్ గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఉన్నారు, మరి ఇంకా పేర్లు క్లియర్గా లేవు, వారందరికీ ఈ సభా కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ నమస్తే. జై భారత రాజ్యాంగాన్ని తెలియజేస్తూ చాలా భిన్నమైన మీటింగ్ ఇది. అసలు ఎంత భిన్నమైన మీటింగ్ అంటే, ఇక్కడ ఒక ఆధ్యాత్మిక రంగంలో హాదీరామ్ గురించి పుస్తకం రాయడం, ఒక సంత్ సేవాలాల్ ఒక సామాజిక సాంస్కృతిక వ్యక్తి నిర్మాణ ప్రదాత సేవాలాల్ గురించి రాయడం, ఈ పుస్తకాలు రాస్తున్న మనిషి ఆ వర్గానికే చెందినవారు కావడం, ఆ వర్గంలో అణిచివేతకి గురి అవుతున్న ఒక మహిళ రాయడం, ఈ ఎంత భిన్నమైన మన జాతులలో ఒక మలుపు తిప్పే సంఘటన అది. సంత్ సేవాలాల్ మహారాజ్ ఎవరితను? వారి గురించి ఒక మనిషి మా తండాల గురించి మాట్లాడాడు అంటున్నారు. ఈ స్టేట్మెంట్ ఎంతవరకు కరెక్టు? కందుకూరి వీరేశలింగం, రాజా రామ్మోహన్ రాయ్, గురజాడ అప్పారావు వాళ్ళు బ్రాహ్మణ కులాన్ని సంస్కరిస్తే వాళ్ళ ముగ్గురిని సంఘ సంస్కర్తలు అన్నప్పుడు, వేల సంవత్సరాల బానిసత్వంతో బతుకుతూ జీవితం అంటే ఏంటో తెలియని, మానవ రూపంలో ఉండి జీవితం అంటే ఏంటో తెలియని, ఊరు బయట నివసిస్తున్నటువంటి లంబాడాల గురించి, వారికి జీవితాన్ని ప్రసాదించిన వ్యక్తి ఏమో కులానికి పరిమితమా? కందుకూరి, గురజాడ, రాజా రామ్మోహన్ రాయలు సంఘ సంస్కర్తలైనప్పుడు సంత్ సేవాలాల్ మహారాజు కూడా సంఘ సంస్కర్తే. ఎందుకు? లంబాడీల సేవతో సంఘంలో ఉన్న అన్ని వర్గాలు బ్రతుకుతున్నప్పుడు సంత్ సేవాలాల్ యొక్క ఒక లంబాడీ జాతి ద్వారా సంఘమంతా బ్రతుకుతున్నప్పుడు ఆ జాతికి వ్యక్తి నిర్మాణాన్ని ప్రసాదించడం కూడా సంఘాన్ని సంస్కరించడం. కాబట్టి ఆయన్ని లంబాడీ జాతికే పరిమితం చేయవద్దు. సంత్ సేవాలాల్ ఏమిచ్చాడు? ప్రభుత్వం నుంచి జీవో తీసుకొచ్చి ఇచ్చాడా, లేకపోతే ఎకరం భూమిని ఇచ్చాడా? అంటే ఎకరం భూమిని ఇవ్వలేదు, ప్రభుత్వం నుంచి జీవో తీసుకురాలే. సంత్ సేవాలాల్ మహారాజ్ జీవితాన్ని ప్రసాదించాడు లంబాడీలకి. జీవితాన్ని కూడా ప్రసాదించవచ్చా? అవును. జీవితం అంటే ఏంటో తెలియని వారికి జీవితం అనేది ఒకటి ఉందని చెప్పడం. బానిస తనని తను ప్రేమించుకోడు,
యజమాన్ని మాత్రమే ప్రేమిస్తాడు. ఎందుకు అంటే తను అనేవాడు తనలో ఉన్నాడన్న సంగతి తనకి తెలిస్తేగా. ప్రతి క్షణం యజమాని సంతోషం కోరుకుంటాడు. తనని తాను, తన కుటుంబాన్ని, తన బిడ్డల్ని, తన వర్గాన్ని, తన జాతిని, సమస్తాన్ని మర్చిపోయి తన శరీరంలో ఉన్న లక్షల కోట్ల కణాలు మొత్తం యజమాని కోసమే పనిచేస్తాయి. ఎందుకంటే బానిస ఉండేది పరధర్మంలో, స్వధర్మంలో కాదు. ఇక బానిసకి జీవితం ఎట్లా తెలుస్తుంది? జీవితాన్ని ప్రేమించడం ఎట్లా తెలుస్తుంది? దేశ దిమ్మరులైపోయి బతుకుతున్న ప్రజల్ని చూసి అనేక రంగాల్లో నుంచి వ్యక్తులు పుడతారు తమ దుఃఖాన్ని నిర్మూలించడానికి. అది బుద్ధుడి మార్గంలో కొందరు పుట్టొచ్చు, అంబేద్కర్ మార్గంలో కొందరు పుట్టొచ్చు, ఆధ్యాత్మిక మార్గంలో కొందరు పుట్టొచ్చు, మార్క్స్ లెనిన్ స్టాలిన్ లాగా కొందరు పుట్టొచ్చు. వీళ్ళందరూ దుఃఖ నిర్మూలన కోసం. లంబాడీలలో కూడా ఉన్న దుఃఖాన్ని నిర్మూలించడానికి జీవితం తెలియదు కదా వీళ్ళకి. పాపం జీవితం అంటూ ఒకటి ఉన్నది కదా, దాన్ని స్థిరత్వంగా మార్చడం ఎట్లా, స్థిరమైన ఆలోచనలోకి తీసుకురావడం ఎట్లా, తనని తాను ప్రేమించుకోవడం ఎట్లా. తనని తాను ప్రేమించుకోవడం తెలియదు. శూద్రుడికి తనని తాను ప్రేమించుకోవడం తెలిస్తే యజమానిని అంతం చేస్తాడు. యజమానిని అంతం చేయకుండా యజమానికి ప్రాణం పోయాలి అంటే, యజమాని సింహాసనం మీద కూర్చోవాలంటే, యజమాని సుఖ సంతోషాలతో బతకాలంటే, యజమాని చల్లగా బతకాలంటే శూద్రుడు తనని తాను ప్రేమించుకోవద్దు. తనని తాను ప్రేమించుకుంటే స్వధర్మం తెలుస్తుంది. శూద్రుడు తనని తాను ప్రేమించుకుంటే అది ఆత్మగౌరవంగా మారుతుంది. శూద్రుడు తనని తాను ఇష్టపడితే, తనకంటూ ఒక జీవితం ఉందని తెలుసుకుంటే, తనని తాను ఇష్టపడితే ఆ ఇష్టం 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 ఆత్మాభిమానంగా మారి, ఆత్మగౌరవంగా మారి, ఆ ఆత్మగౌరవం అధికారం దాకా పోతూ ప్రయాణం చేస్తుంది. కాబట్టి జీవితం అంటే ఏంటో తెలియకుండా చేయడమే యజమాని యొక్క లక్ష్యం. అయితే ఇంత మూలమైనటువంటి పాయింట్ జీవితాన్ని ప్రసాదించడం. నిన్ను నీవు ప్రేమించుకోమంటాడు రవిదాస్, అదే సంత్ సేవలాల్ మహారాజ్. ఈ జీవితాన్ని ప్రసాదించే వ్యక్తులు తెలంగాణ గడ్డ మీద భూ పోరాటాలు ఉన్నాయి. ప్రభుత్వం మీద పెద్ద పెద్ద కనుగుడ్లతో దూసుకెళ్లే యుద్ధాలు ఉన్నాయి. రకరకాల యుద్ధాలు ఉన్నాయి. కానీ వ్యక్తి నిర్మాణం చేసి జీవితాన్ని ప్రసాదించిన వ్యక్తి నిర్మాణం చేయడం అంటే చిన్న విషయం కాదు. వ్యక్తి నిర్మాణం, వ్యక్తిత్వ నిర్మాణం, వ్యక్తిత్వాన్ని కొన్ని ఆలోచనలతో భౌతిక దేహాన్ని జ్ఞానంతో నిర్మించడం. భౌతిక శరీరాన్ని డిమాండ్ చేస్తుంటుంది, బయోలాజికల్ డిమాండ్స్ ఉంటాయి శరీరానికి, దానికి జీవితం తెలియదు. అలాంటి శరీరాలన్నీ యజమాని కంట్రోల్లో ఉంటాయి. యజమానికే తన శక్తి మొత్తం ధారపోస్తుంది. యజమాని తన ఇంటికి రమ్మంటే అర్జెంటుగా యజమాని పిలిస్తే ఈ బానిస, ఈ శరీరం తన తండ్రి చనిపోతున్నా, తల్లి చనిపోతున్నా, బిడ్డలు చనిపోతున్నా వాళ్ళని పక్కన పెట్టి యజమాని కోసం ఉరుకుతూ ఉంటాడు. ఎందుకంటే బానిసకి జీవితం ఏంటో తెలియదు కాబట్టి. అలాంటి బానిసకి జీవితం అనేది ఒకటి ఉంది అని చెప్పి అతనికి జీవితాన్ని ప్రేమించేటట్టుగా చేసి, ఆ జీవితాన్ని ప్రేమించడానికి అన్ని రంగాలని పరిచయం చేసి, సమాజంలో ఉన్న అన్ని దారులని తెలియజేసి, ఒక తల్లి బిడ్డల్ని ప్రేమించే మాతృత్వ గుణాన్ని ఎగ్జాక్ట్లీ జాతికి మాతృత్వ గుణాన్ని ఇచ్చినటువంటి సంత్ సేవాలాల్ మహారాజ్. అయితే ఇక్కడ భిన్నం ఏంటంటే, నేను చెప్పే పాయింట్ అది కాదు. అట్లా ఒక వ్యక్తి నిర్మాణాన్ని చేసి జీవితాన్ని ప్రసాదించే వ్యక్తిని ఐడెంటిఫై చేసి అతనిలో ఉన్న ఈ స్వభావాన్ని బయటికి తీయడం ఉన్నది చూసారా, ఈ భిన్నమైన పని. అలాగో ఆ సంత్ సేవాలాల్ మహారాజ్ ఒక జీవితాన్ని ప్రసాదించాడు, వ్యక్తి నిర్మాణం చేసి తనని తాను ప్రేమించుకునేటట్టుగా మార్చి జీవితాన్ని ప్రసాదించి
జీవితం అంటే దాని రుచి ఏంటో తెలియజెప్పే జీవితం గురించి చెప్పినటువంటి సేవాలాల్ మహారాజులో ఉన్న స్వభావాన్ని గ్రహించి ఆ సున్నితమైన విషయాన్ని తెలంగాణ గడ్డ మీద, భౌతిక పోరాటాల గడ్డ మీద ఇలాంటి పుస్తకాన్ని తీసుకొచ్చినందుకు వారిని అభినందించడానికి వచ్చినాయి. దానికోసం వచ్చాను. రెండో విషయం కోసం వచ్చాను. కందుకూరి, గురజాడ, రాజా రామ్మోహన్ రాయలు వారు కులాన్ని సంస్కరించుకున్నారు. 5వ తరగతి పాఠంలోనట కందుకూరి గారు సతీ సహగమనం గురించి చెప్తున్నారు. భర్త చనిపోతే భార్యని కూడా మంటల్లో వేస్తుంటే వీరు పోయి వారిని ఆపినట్టుగా. 5వ తరగతి పిల్లవాడు లేచి మా ఇంట్లో ఇది లేదు అన్నాడు. మా ఇళ్లలో భర్తలు చనిపోతే భార్యలను మంటలు వేసేది ఆడదు సార్, అది మా ఇళ్లలో లేదు అన్నాడు. మరి ఎవరింట్లో ఉన్నదో చెప్పాలి. వారి కులాన్ని సంస్కరించుకున్న ముగ్గురిని తీసుకొచ్చి నిర్బంధ విద్యలాగా ముగ్గురిని మన మీద నిర్బంధంగా రుద్దారు. సంత్ సేవాలాల్ మహారాజుని కూడా ప్రజాస్వామ్యంగా సమాజం మీద మేము రుద్దుతాం. నువ్వు నిర్బంధంగా రుద్దినావు, నువ్వు ప్రజాస్వామ్యం. ఎందుకు? బాడీలో నర్వ్ సిస్టము, రక్త ప్రవాహ శ్రేణులన్నీ ఎట్లా ఉంటాయో సమాజానికి కూడా శ్రేణులు అంతే ఉంటాయి. ఏ ఒక్క వర్గం సమాజంలో పని చేయకపోయినా సమాజం చచ్చిపోతుంది. శరీరంలో కూడా ఏ పార్ట్ కిల్లైనా శరీరం చచ్చిపోతుంది. లంబాడి అనే ఒక వర్గం దాని సేవ ద్వారా, అనేక రూపాల సేవ ద్వారా సమాజం బతికినప్పుడు ఆ జాతిని మరింత బలంగా మార్చడానికి పోవడం కూడా సమాజాన్ని బతికించడం. కాబట్టి సంత్ సేవాలాల్ మహారాజ్ కందుకూరి, గురజాడ, రాజా రామ్మోహన్ రాయల కన్నా కోట్ల రెట్లు గొప్పోడు. ఎందుకంటే ఈయన బాధిత వర్గం యొక్క ప్రతినిధి. జీవితం అంటే ఏంటో తెలియని వ్యక్తికి జీవితాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి. అలాంటి సంత్ సేవాలాల్ మహారాజ్. ఏంటి మహారాజులు? ఎవరి మహారాజులు? జాతిని సంస్కరించడానికి. ఇంకా నయం, సంత్ సేవాలాల్ మహారాజు ఆ తుంగభద్ర నది ఒడ్డు దాటిన తర్వాత కర్నూలు అవతల అనంతపురం, గుత్యా ప్రాంతంలో మా తెలంగాణోడు కాదని ఆయన్ని మర్చిపోలే మీరు కేసీఆర్ మాటలతో. ఒక్కొక్కడిని అక్కడున్న గుర్రంజాషువా మనల్ని విముక్తి చేస్తే, గుర్రంజాషువా వినుకొండ గుంటూరు అయింది, మా ఆయన మనోడు కాదు అంటే నీ పక్క ఊర్లో ఉన్న నీ సోదరుని, నీ పక్క గ్రామంలో ఉన్న నీ రక్త బంధువులని, నీ పక్క గ్రామంలో ఉన్న నీ శ్రామిక వర్గాన్ని నీకు శత్రువుగా చూపించడం, నీ ఊర్లో ఉన్న దొరని భగవంతుడిగా చూపించడం. వాహ్, ఏం కేసీఆర్! వాహ్ వాహ్! నీ ఊర్లో ఉన్న భూస్వామ్య ధోరణి, నీ గ్రామ రక్తమాంసాలు పీల్చిన యుగయుగాలుగా రక్తాన్ని పీల్చినటువంటి గడి దొర నీకు భగవంతుడు. నీ పక్క గ్రామంలో ఉన్న, ఆంధ్రాలో ఉన్న నీ శ్రామిక వర్గం నీ శత్రువు. విలువలు సృష్టించేవాడే విజేత. కేసీఆర్ విలువలు సృష్టించాడు. దాన్ని ధ్వంసం చేయడానికి తిరుగుతున్నాను నేను. నా ప్రజల అధికారంలో అట్లా సంత్ రవిదాస్ గంగా నదిలో మునిగితే పుణ్యం రాదు, గంగా నదిలో మునిగితే దేవుడు దర్శనానికి రాడు. అసలు గంగా నదిలో ఏమీ లేదు, కలుషితం తప్ప. దేవుడున్నది నీ హృదయంలో అని గంగా నది నుంచి దేవుణ్ణి మాయం చేసిన వాడు సంత్ రవిదాస్ మహారాజ్. ఆ సంత్ రవిదాస్ మహారాజ్ దేవుణ్ణే మాయం చేయలే,
దేవుడికి మానవుడికి మధ్య ఉన్న పురోహితుడు కూడా మాయం చేశాడు. అలాంటి సంత్ రవిదాస్ ఆధ్యాత్మిక ప్రపంచంలో మా వర్గాల వాటా ఎంత అని 15వ శతాబ్దంలో యుద్ధం చేశాడు. ఆ సంత్ రవిదాస్ అనే చెప్పులు కుట్టుకునే చర్మకారుడి దగ్గర సంకల్పం తీసుకున్నవాడే గురునానక్. సిక్కు మత స్థాపకుడిగా బయలుదేరాడు. దేవుడి దగ్గర మా వాటా ఏంటి? ఆధ్యాత్మిక ప్రపంచంలో అణగారిన వర్గాల వాటా ఏమిటి? ఎందుకు ఆధ్యాత్మిక ప్రపంచాన్ని మనం వదిలిపెట్టాలి? దేవుడు లేడని. దేవుడు ఉన్నాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా దేవుళ్ళే, వేదిక మీద ఉన్న వాళ్ళంతా దేవుళ్ళే. సత్యం ఉన్న ప్రతి చోట దేవుడు ఉన్నాడు. సత్యమే దేవుడు, సత్యమే దేవుడు. అలాంటి సంత్ రవిదాస్ ఆధ్యాత్మిక ప్రపంచంలో మా భాగస్వామ్యమంతా అని సింహంలాగా గర్జించి అతని ప్రబోధనలు చూసి ఆధ్యాత్మిక ప్రపంచంలో మన వర్గాలకి స్థానం. ఆయన ఆలోచన ఆది గ్రంథు గురునానక్ దగ్గర సిక్కు మతాన్ని స్థాపించిన దాంట్లో 30% వాటా ఆ పుస్తకంలో. అలాంటి సంత్ రవిదాస్ మహారాజ్ యొక్క ఆలోచనని సంత్ కబీర్ దాస్ తీసుకున్నాడు ఆలోచన. ఆయన కూడా పురోహితుడిని మాయం చేసాడు, గంగా నదిలో దేవుడు లేడని చెప్పాడు, ఆధ్యాత్మిక ప్రపంచంలో మనవాటా మాట్లాడాడు. అంతిమంగా 6 లక్షల గ్రామాల మీద నియంత్రణ ఉన్న పురోహితుడిని మాయం చేసి ఈ గ్రామాలు శూద్రులే అని చెప్పుకుంటూ తిరిగిన కబీర్ యొక్క ఆలోచనతో శివాజీ మహారాజ్ పుట్టుకొచ్చాడు. ఎందుకు ఈ మాట చెప్పానంటే, హాదీరామ్ అనే వ్యక్తి గురించి ఎంత భిన్నమైన పుస్తకాలు తీసుకొచ్చారు మేడం గారు. ఇట్లాంటి డిఫరెంట్ 2 భిన్న ధ్రువాలు ఉన్న మనస్తత్వమే అరదు. ఒక ధ్రువమే లేదు మనకి. అసలు ధ్రువం అంటే ఏంటో తెలియదు మనకి. మానవ జీవితానికి ధ్రువం ఉంటుంది. బ్రాహ్మణుడికి స్పష్టమైన ధ్రువం ఉంటుంది, అగ్రకులాలకి పర్ఫెక్ట్ యాంగిల్ ఉంటుంది ధ్రువం. మానవ జీవితానికి కూడా ఒక ధ్రువం ఉంటుందా సార్? ఉంటుంది. ధ్రువం అంటే ధర్మం. ఆ ధర్మంలో నుంచి పోతేనే నీకు విముక్తి, అదే నీ ధ్రువం. కానీ నీ ధ్రువాన్నే మార్చేస్తే నీవు చచ్చిపోతావు, ఎదుటి వాళ్ళని బతికిస్తావు. యాంటీ ధ్రువం నేర్పుతుంది బ్రాహ్మణిజం మనకి. యాంటీ ధ్రువం. ధ్రువం నీకు కావలసిన జీవితం వైపు నిన్ను పోలేదు. అలాంటి ఆధ్యాత్మిక ప్రపంచం గురించి సంత్ రవిదాస్, సంత్ కబీర్ దాస్, తుకారాం, శివాజీ మహారాజ్, శివాజీ యొక్క యుద్ధం నుంచి జ్యోతిరావు ఫూలే, జ్యోతిరావు ఫూలే యుద్ధం నుంచి సావిత్రిబాయి ఫూలే, వాళ్ళ యుద్ధం నుంచి సాహు మహారాజ్, వాళ్ళ యుద్ధం నుంచి డాక్టర్ అంబేద్కర్. ఎందుకు చెప్తున్నా ఈ లైన్ అంటే, ఇదేనా హాదీరామ్ చెప్పింది ఆధ్యాత్మిక ప్రపంచంలో మా వాటా? లేకపోతే దేవుడి దగ్గర బానిస హాదీరామ్? దేవుడి ఆరాధనలో బానిస అని భక్తుడు ప్రకటించుకోవడం కూడా గొప్పే. నీకు బానిసనయ్యా, నీకు దాసుడినయ్యా అంటాడు దేవుడు భక్తుడు. అంటే అది ప్రైడ్ అని చెప్పుకోవడం. ఇప్పుడు హాదీరామ్ ఆధ్యాత్మిక ప్రపంచంలో తన సామాజిక వర్గాలని, తనని దేవుడి దగ్గరికి తనని దగ్గర చేయడానికి తనని తన వర్గం యొక్క వాటా అడుగుతున్నాడా? బానిసగా నీ మెర్సీ కావాలని, కరుణ కావాలని అడుగుతున్నాడా హాదీరామ్? ఒకవేళ హాదీరామే ఆధ్యాత్మిక ప్రపంచంలో దేవుడి దగ్గర నాకు, నా వర్గానికి, సమస్త పీడిత లోకానికి దేవుడి దగ్గర మా వాటా చెప్పకుండా ఆధ్యాత్మిక ప్రపంచానికి ఒక్కరే యజమాని ఉండాలి, మేమంతా బానిసలమే అని హాదీరామ్ చెబితే మనం బానిసలమవుతాం. ఎందుకు అంటే సాంస్కృతిక ధర్మానికి తగ్గట్టే మనిషి సామాజిక ధర్మాన్ని కలిగి ఉంటాడు. సామాజిక సాంస్కృతిక ధర్మం కలిగి ఉన్నట్టే దానికి తగ్గ రాజకీయ ధర్మాన్ని ఎంచుకుంటాడు మనిషి.
ఎంఐఎంలో ఉన్న ఒక ముస్లిం తనకి ఏ ధర్మాన్ని నేర్పుతుందో సాంస్కృతికంగా దానికి తగ్గ రాజకీయ ధర్మమే ఎంచుకున్నాడు ఎంఐఎం పార్టీ. మనకి సాంస్కృతిక ధర్మము, సామాజిక ధర్మము అన్నీ అగ్రవర్ణాల ధర్మాలే. కాబట్టి నీ రాజకీయ ధర్మం కూడా అగ్రవర్ణాల ధర్మమే. నీ ధర్మం ఏది నాన్న? నీ ధర్మం ఏది? సాంస్కృతిక ఆధ్యాత్మిక బంధనాలతో గ్రామంలో నువ్వు ఉంటావు. ఆధ్యాత్మిక అంటే సాంస్కృతిక అని. సంస్కృతి మతం ద్వారా మనిషికిచ్చి వ్యక్తి నిర్మాణం చేస్తుంది. చాలా కీలకమైన విషయం. అన్ని అభినందనలే ఉండవు. సాంస్కృతిక వ్యక్తిత్వ నిర్మాణం మతం నుంచి వస్తుంది. ఆ మతం గ్రామంలో కొద్ది మందే యజమానులుగా ఉంటారు. ఆ మతానికి యజమానులుగా. మతానికి కూడా యజమాని ఉంటాడా సార్? మతానికి కూడా యజమాని ఉంటాడా సార్? అందరం ఒకటే కదా సార్ గుడిలో అంటే. నిన్న నాగర్ కర్నూలు జిల్లాలో గుడిమెట్లు గడిగి గుడిలో బట్టలు ఉతికినటువంటి చాకలి వాళ్ళు దర్శనం కోసం నాగర్ కర్నూలు కొమెర గ్రామంలోకి దర్శనం కోసం పోతే చాకలి లంజం ఉండల్లారా, మీరు లోపలికి వచ్చి దేవుణ్ణి దర్శించుకుంటారా అని 4 చాకల్ని ఒక మాదిగ వ్యక్తిని 3 గంటల ఆ ఊరు రెడ్లు చండ్రకొండ పెట్టి కర్రలు తీసుకొని కొట్టారు. ఒక 2 నెలల పాపం తీసుకొచ్చి కాళ్ళ మీద పెట్టి మాకు మననే పాప పుట్టిందయ్యా, మమ్మల్ని కొట్టబాకండి అయ్యా అని భార్యాభర్తలు అడిగితే కాలుతో పాపని తొక్కి పాపం చంపేశాడు. ఇలాంటి టెర్రరిస్ట్ పాకిస్తాన్లో ఉన్నాడా? ఇలాంటి టెర్రరిస్ట్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాడా? ఇంత ఘోరమైన టెర్రరిస్ట్ శ్రీలంకలో ఉన్నాడా? కానీ నాగర్ కర్నూలులో ఉన్నాడు. బహుశా రేవంత్ రెడ్డికి బంధువు అయి ఉంటాడు. బలం ఎక్కడి నుంచి వస్తుంది? తనకి ఆత్మబలం. అందుకనే ఆధ్యాత్మిక ప్రపంచంలో వాటా ఎంత? హదీరామ్ బాబా, నేను పుస్తకం చదివే టైం లేదమ్మా, కానీ బొమ్మ చూసే టైం వచ్చింది నాకు. ఈ బొమ్మ తప్పు అని నేను అనను, కానీ నాకు ఆదిరామ్ బాబాజీ నిలబడి ఉండి వెంకటేశ్వర స్వామి దండం పెడితే బాబాజీకి ఆదిరామ్కి ఎట్లా ఉంటుందని కలలు కంటున్నా. కలలు కంటున్నా. ఎందుకంటే హాదీరాములు లేకపోతే వెంకటేశ్వర స్వామి లేడు. వెంకటేశ్వర స్వామి గుట్టల మీద మిరాసీలు ఉంటాయి, భూములు చాలామందికి ఇచ్చారు. ఓ మాదిగాయనకు కూడా ఇవ్వడానికి ఎదురు చూస్తే ఈ మాదిగాయనకు కొద్దిగా లేవడం అంత కొద్దిగా కొంచెం బద్ధకం కదా, పోయేసరికి ఆయన శిలగా మారిపోయాడు. మనోడికి భూమి లేదు. పోయేటప్పుడు ఇంకా రాలేదేమో ఆయన, ఆ చర్మకారుడు ఇంకా రాలేదా, బ్రహ్మోత్సవాలకి చెప్పులు తయారు చేసుకుని వస్తారు తమిళనాడు నుంచి. ఆయన రావడం లేట్ అయింది సార్, మరి నేను శిలగా మారుతుంది. కాబట్టి వచ్చిన వాళ్ళందరికీ శటకోపం పెడతాను. ఈ ఆదిరామ్ ఆధ్యాత్మిక ప్రపంచంలో వాటా అడుగుతున్నాడా? నేను దర్శనం చేసుకునే అవకాశం ఇస్తే నీ చల్లని నీ కంటి చూపు నా మీద ప్రసరిస్తే చాలయ్యా, ఇక నేను నీ దగ్గర ఉండిపోతా అంటే హాదీరామ్ యొక్క వర్గం అంతా వెంకటేశ్వర స్వామికి ఆరాధన భక్త బానిసలుగా మారాల. లేదు అంటే జూపూడి ప్రభాకర్ రావు గారు నన్ను తీసుకుపోయి జగన్మోహన్ రెడ్డి దగ్గర 10 నిమిషాలు మాట్లాడిస్తే, జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు కొంచెం పాశ్చాత్య వెస్ట్రన్ స్వభావంతో లాజిక్ అండ్ సైంటిఫిక్గా కొంత నీలో స్వభావం కనిపిస్తూ ఉంది, కొంచెం బ్రిటిషర్స్ లాంటి మైండ్ సెట్ ఉంది నీకు, ఎడ్యుకేషన్ని డెమోక్రటైజ్ చేయాలనుకున్నావు, హెల్త్ని డెమోక్రటైజ్ చేయాలనుకున్నావు, ఏదో కొంచెం ప్రజల పట్ల కొంచెం వెస్టర్న్గా ఉన్నావు. హాదీరామ్ దర్శనం అనే పేరుతో తిరుపతి కొండ మీద ప్రతి పేదవాడికి మొదటి దర్శనం, ధనవంతుడికి చివరి దర్శనం చేయగలవా జగన్మోహన్ రెడ్డి? మక్కాలాగా పేరు హాదీరామ్ దర్శనం. ప్రతి భక్తుడు రేషన్ కార్డు తీసుకొచ్చి తిరుపతి కొండ మీద ఉన్న తిరుపతి దేవస్థానం చైర్మన్ దగ్గర నాకేమీ లేదయ్యా అని ఒక రేషన్ కార్డు తీసుకొచ్చి
జీరో, నాకేమీ లేదు అని సర్టిఫికేట్ తీసుకొస్తే వెంకటేశ్వర స్వామి దగ్గర ఫస్ట్ దర్శనం అతనికి. అయ్యా నేను 1000 కోట్లకు సంబంధించిన, లక్షల కోట్లకు సంబంధించిన అంబానీ అంటే నీకు ఇప్పట్లో దర్శనం లేదు, దాదాపు 5 సంవత్సరాలు పడుతుంది వయసు, నువ్వు తర్వాత రావాలి. ఎందుకంటే నడిచేది ఆదిరామ్ ప్రోగ్రాం అని తిరుపతి కొండని డెమోక్రటైజ్ చేసి కటిక పేదవాడికి ముందు దర్శనం. ఇంకా దర్శనాల్లో రకాలు ఉంటాయట. మక్కాలో అదేమి లేదు, ఒకటే దర్శనం. మక్కా లాంటి దర్శనాన్ని వెంకటేశ్వర స్వామి దగ్గర ఏర్పాటు చేయడానికి హాదీరామ్ అనే ఒక పథకం పెట్టి జగన్మోహన్ రెడ్డిని నేను రాను, జూపుడి గారే కన్విన్స్ చేసి ఈ సభలో పాల్గొన్న నేరానికి రుణం చెల్లించుకోవాలంట. హాదీరామ్ని ఇష్టపడితే అసలు హాదీరామ్ అనే వ్యక్తి వాటా అడుగుతున్నాడా, దేవుడి యొక్క చల్లని కరుణ చూపిస్తే దాసుడునయ్యా నేను నీకు అని చెబుతున్నాడా అనేది నేను సంపూర్ణంగా తెలుసుకున్నాకనే జూపుడు గారికి చెప్తా. అప్పటిదాకా మీరు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఈ సబ్జెక్ట్ చెప్పబాకండి. ఇక సాంస్కృతిక ధర్మానికి తగ్గట్టుగా రాజకీయ ధర్మాన్ని ఎంచుకుంటాడు మనిషి. గ్రామంలో మనందరం ఊర్లో ఉన్న రెడ్డి గారికో దొరగారికో బానిసగా జీవిస్తే అది సామాజిక జీవితం. ఊర్లో ఉన్న పురోహితుడు తను చెప్పినట్టుగా జీవిస్తే అది సాంస్కృతిక జీవితం, మత సాంస్కృతిక జీవితం. వాళ్ళిద్దరు ఎట్లా చెబితే రాజకీయ ధర్మాన్ని కూడా వాడు అంతే ఎంచుకుంటాడు. అందుకనే మన రచనలు కానీ, మన మాటలు కానీ, మనం విడుదల చేసే ఏ అక్షరమైనా ఏదైనా మన సాంస్కృతిక ధర్మాన్ని, మన రాజకీయ ధర్మాన్ని, మన ఆధ్యాత్మిక ధర్మాన్ని, మన శివుడి తత్వాన్ని, మనల్ని విముక్తి చేసిన ధర్మాలకి అనే పారామీటర్కి తగ్గట్టే ఉన్నాయా ప్రతి మాటలు? బ్రాహ్మణుడు ఏ పుస్తకం రిలీజ్ చేసినా వాళ్ళ ధర్మాన్ని దాటి ఎవ్వరూ ఎక్కడికి పోరయ్యా, ఎవరు ఎక్కడికి పోరు. ఎందుకంటే వాళ్ళకి ఒక డైరెక్షన్ ఉంది, ధ్రువం ఉంది, వాళ్ళకు ఒక వాక్యం ఉంది, బ్రహ్మవాక్యం. ఆ వాక్యానికి బద్దులై జీవిస్తుంటారు. మనం కూడా మన పితరులు ఏ సాంస్కృతిక, రాజకీయ, ఆధ్యాత్మిక, సామాజిక లిబరేషన్ కోరుతూ ఉన్నారో దాని కొనసాగింపుగానే ఉండి తీరాల్సిందే. దాని కొనసాగింపుగానే ఉండి తీరాలి. అది మొల్ల రచయిత్ర అయినా, సునీత రచయిత్ర అయినా, ఎవరైనా సరే దానికి తగ్గట్టే ఉండాలి. అది మొల్లగారైనా, కుమ్మరి కులంలో పుట్టిన, ఆగండి ఒక నిమిషం. అందుకని నేను కోరేది ఏంటంటే, సంత్ సేవాలాల్ మహారాజ్ జీవితాన్ని ప్రసాదించిన ఒక వ్యక్తిని తీసుకొచ్చి లంబాడీలకి జీవితాన్ని ప్రసాదిస్తే జీవితం అంటే ఏంటో తెలుసుకొని తమ వ్యక్తిత్వ నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకొని తమ వ్యక్తిత్వ నిర్మాణంతో తాము బలోపేతమై అది ఆత్మాభిమానంగా మారి, అది ఆత్మగౌరవంగా మారి, ఆత్మగౌరవంగా మారిన వాడు ఎదుటివాడి అధికారాన్ని ఒప్పుకోడు. కాబట్టి ఆత్మగౌరవానికి తీవ్ర స్థాయి ఏమిటి, ఆత్మగౌరవానికి పరాకాష్ఠ ఏంటి, ఆత్మగౌరవాన్ని యొక్క డిగ్రీ ఏమిటి? డిగ్రీ ఆఫ్ ఆత్మగౌరవం ఏంటి అంటే సింహాసనం ఎక్కడమే ఆత్మగౌరవం యొక్క అంతిమ పరాకాష్ఠ రూపం. ఇప్పుడు ఈ ఆత్మగౌరవాన్ని పెంచే విధంగానే ప్రతి వాక్కు, ప్రతి మాట, ప్రతి రచన అది ఆధ్యాత్మికమైన, సామాజిక రంగమైన ఉండి తీరాల్సిందే. లేకపోతే యాంటీమిషన్ అయితే నీ ధృవాన్ని మార్చిన వాళ్ళు అయితే నీ యాంటీమిషన్ అవుతుంది. నీ పితరులు ఇచ్చింది మొత్తం నేను లిబరేట్ చేసిన ట్రాకే. 4 అక్షరాలు ఇంత గొప్ప పుస్తకాలు విడుదల చేయడానికి ఒక పెన్ను తీసుకొని రాయడమా? మనోడు మొదటి పేజీ తీసేసరికి దెబ్బగా నిద్రపోతాడు. పెన్ను తీసుకొని అలవాటు లేదు, కాగితాలు రాయలేడు. నేను ఈ మధ్య గ్రామాలలో పోయి కొద్దిగా రాయండి అంటే ఈ రాతలే వచ్చి నేను ఎప్పుడో కలెక్టర్ని అయ్యేటోడు అన్నాడు మనోడు. ఇక నువ్వు నేర్పుతున్నావు వచ్చి. ఇలాంటి లోకంలో
ఈ పుస్తకాలు తీసుకొని రాగలిగిన దానికి కారణాలు రెండు. వీళ్ళని విపరీతంగా ఇష్టపడుతుంది రచయిత ఆదిరామ్ని, సంత్ సేవాలాల్ మహారాజ్. వాళ్ళని అమితంగా ప్రేమించి ఈ పుస్తకాలు విడుదల చేసింది. అందులో తిరుగులేదు. కానీ ఈ రచన యొక్క అంతిమ లక్ష్యం ఏంటి, దీని డెస్టినీ పాయింట్ ఏంటి, గమ్యం ఏంటి? ఆ గమ్యానికి మనల్ని అక్కడికి చేర్చే ఒక ప్రక్రియలోకి రావాలని వారిని కోరుతున్నాను. ఈ సందర్భంగా ఇక ఈ పుస్తకాలు రాయగలిగే శక్తిని ఆమెకు ఎవరిచ్చారు? కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం, అంబేద్కర్. అంబేద్కర్ లేకపోతే మీరు పుస్తకాలు రాయరు. అంబేద్కర్ రాయకపోతే ఈ పుస్తకాలు రాయరు. లేకపోతే ఆ సురేందర్ రెడ్డి లాంటి దొర దగ్గర ఆ చుట్టుపక్కల అటే బతకాల తిరుమలపాలెం మండలంలో దొరల కింద. సురేందర్ రెడ్డి చేతిలో ఉన్న లక్షల ఎకరాల భూమి, లక్షల మంది ప్రజలు, వేల గ్రామాలని బద్దలు కొట్టి డెమోక్రటైజ్ చేసి అక్కడి నుంచి మానవుడికి చదువు నేర్పిన అంబేద్కర్ వల్ల ఇగో ఈ మేడం గారు చదువుకున్నారు. సురేందర్ రెడ్డి గారికి పురోహితుడు విలువనిచ్చాడు, భూమి నీ దగ్గరే ఉండాలి. సురేందర్ రెడ్డి గారు మన భూమి వారి దగ్గర పెట్టుకున్నారు. వారి నాన్నగారిని, తాతగారిని అందరినీ బానిసలుగా మార్చుకున్నారు. అందులో ఉన్న కుటుంబాన్ని అంబేద్కర్ గుంజుకొని దగ్గర తీసి చదివించి. అందుకని అంబేద్కర్ ఒక గర్భసంచిలో నుంచి మనం విడుదలయ్యాం కాబట్టి, రాజ్యాంగ గర్భసంచి నుంచి మనం పుట్టాం కాబట్టి రాజ్యాంగ వాక్యాన్ని కొనసాగించటమే మన ధ్రువము, మన ధర్మము. రాజ్యాంగ వాక్యాన్ని కంటిన్యూ చేయడంలో అదే పారామీటర్గా జీవించాలని కోరుతూ ఈ రెండు పుస్తకాలు మరింత చర్చను లేవదీసి లోపలికి మన మహనీయుల యొక్క మార్గంలో ప్రయాణించే మార్గంలోకి మనం మిళితమై అదే మార్గంలో పోవాలని కోరుతూ, ఏది ఏమైనప్పటికీ ఇంత పెద్ద కాంట్రిబ్యూషన్ తెలంగాణ రాష్ట్రంలో ఒక బాధిత వర్గాల్లో నుంచి ఒక మహిళ బయటికి వచ్చి ఇలాంటి పుస్తకాలు విడుదల చేయడం గ్రేట్ గ్రేట్ గ్రేట్. ఇంకొక స్పెషల్ డ్యూటీ వారి మీద ఒకటి వేస్తున్నాం. అదేంటంటే డాక్టర్ అంబేద్కర్కి మాదిగల్ని దూరం చేశారు. ఎందుకంటే ఆర్య సమాజంలోకి మాదిగలిపోయారు, జగ్జీవన్ రామ్ దగ్గరికి మాదిగలిపోయారు, కానీ అంబేద్కర్ దగ్గరికి మాదిగలు రాలేదు. అయ్యో మీ జగ్జీవన్ రామే అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. మీ వాడనే జగ్జీవన్ రామ్ అంటే అంబేద్కర్ లేకుండా పోయి జగ్జీవన్ రావు వచ్చేసిండు. జగ్జీవన్ రామ్ చర్మకారుడే కాదనట్లే, కానీ అంబేద్కర్ భారతదేశంలో ఉన్న మొట్టమొదట అందరినీ విముక్తి చేసిండు. 90% చర్మకారులను విముక్తి చేసిండు అంబేద్కర్. కానీ అంబేద్కర్కి మాదిగలకి మధ్య కన్స్ట్రక్షన్ మరి ముఖ్యంగా మన దక్షిణ భారతదేశంలో బాగా దూరం అవుతా ఉంది. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బాగా దూరం అవుతుంది. కాబట్టి స్పెషల్ డ్యూటీ తీసుకున్నాం మేము. మాదిగల్ ప్లస్ అంబేద్కర్ ఈ కెమిస్ట్రీ చేస్తే ఈక్వల్ పవర్ వస్తుంది. ఇప్పుడు లంబాడీలు ప్లస్ అంబేద్కర్కి కలవట్లేదు. ఈ నిజాన్ని ఒప్పుకోవాలి. మీకు ఎవరిచ్చిండ్రా రిజర్వేషన్ అని మాదిగోళ్ళని అడిగితే మాకు జగ్జీవన్ రావు అంటాడు. లంబాడీ మిత్రులు మీకు రిజర్వేషన్లు ఇచ్చింది ఎవరంటే ఇందిరమ్మ అంటాడు. ఇందిరమ్మ అనాలా, ఇందిరా ఆంటీ అనద్దా? అమ్మ అన్న దాంట్లో మాకు బానిసత్వం ఎందుకు? ఆంటీ అంటాం ఇందిరాని. ఏ ఇంటికి పోయిన ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది, 100 కోట్ల మంది ఈ మాట. ఇందిరమ్మ ఇల్లు ఇయ్యలే, ఇందిరమ్మకి ఇల్లు మనం ఇచ్చినాం, మన రక్త మాంసాలు. తన ఇల్లు, తన రెంటు, తన ఉద్యోగం, తన జీతం అన్నీ మనం ఇచ్చాం. అందుకని
లంబాడీలకి అంబేద్కర్ని కలిపితే సంత్ సేవాలాల్ మహారాజుతో లంబాడీలు తమ జీవితాన్ని ప్రేమించి తమ సాంస్కృతిక వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేసుకొని దాని నుంచి ఆత్మగౌరవాన్ని ఆత్మాభిమానాన్ని సంపాదించి అదే లంబాడీలు అంబేద్కర్ని కూడా సొంతం చేసుకుంటే తెలంగాణ రాజ్యంలో లంబాడీలకి వాటా అధికారం వస్తుంది. ఈ ప్రత్యేకమైన డ్యూటీ కూడా ఈ జ్యోతిరావు పూలే, ఈ సావిత్రిబాయి పూలే లేవండి బాలాజీ గారు, మీ ఇద్దరు లంబాడీలు అంబేద్కర్ ప్రత్యేక డ్యూటీ. కొన్ని ఫిలాసఫీలు మనకి దగ్గరికి రావు, కొన్ని కుట్రలు చేస్తూ ఉంటారు. అంటే శత్రు యొక్క లక్ష్యం ఏంటో తెలుసా సునీత గారు? మన విముక్తి తత్వాన్ని మన కనపడనీయకుండా చేయడం. మన లిబరేషన్ ఫిలాసఫీ ఎక్కడ దాగి ఉందో అది మన కళ్ళ ముందు అదృశ్యం చేయడం. అదృశ్యం చేసినప్పుడు ఈ పిచ్చి జనం అమాయకంగా ఎటు ఎవడు పోతాడో తెలియదు. కాబట్టి మన తత్వశాస్త్రాన్ని మనం దర్శించుకోవాలి. మన ఫిలాసఫీని, మన లిబరేషన్ని, మన వెలుగుని, మన దీపస్తంభాన్ని మనం చూడాలి. అదే మన ధ్రువం, అదే మన ధర్మం. ఆ దీపస్తంభం వైపే పోతున్నప్పుడు మనం అధికారం పట్టుకుంటాం. అదే మనం పితరులకు ఇచ్చే, మహనీయులకు ఇచ్చే కానుక, బహుమానం. కాబట్టి ఈ ప్రత్యేక అంబేద్కర్ మిషన్ ఫిలాసఫీ వైపు ఈ జాతిని టర్న్ చేసే కృషి పని దాని తరఫున కూడా